అంతర్జాతీయ గుర్తింపు ఉన్న బ్రిడ్జ్ ఆటను పేకాటతో పోల్చి డిఎస్సీ అభ్యర్థుల మెరిట్ను మాజీ మంత్రి పేర్ని నాని కించపరిచారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ను 2018 ఆసియన్ గేమ్స్లో అధికారిక క్రీడగా గుర్తించారని ఆయన గుర్తు చేశారు. స్పోర్ట్స్ కోటా అర్హతలను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్ణయిస్తారన్నారు. రాజకీయ లాభాల కోసం ఉపాధ్యాయుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు. మెరిట్ ప్రాతిపదిక మీద క్రీడా అంశాలలో పీడీలుగా అయినటువంటి వాళ్ళని అనవసరంగా ఆడిపోసుకున్నటువంటి నిన్ను ఒక నేరస్తుడిగా ఎందుకు పరిగణించకూడదు? నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? నిన్నెందుకు శిక్షించకూడదు అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. 16,347 ఇచ్చినటువంటి డిఎస్సీలు రద్దు చేస్తా. నీవు కాదు కదా, నీ తాత నీ జేజమ్మ దిగొచ్చినా కూడా అవి రద్దు చెయ్యలేరు. అసలు నువ్వే రద్దు అయిపోయావు. కాసేపు అమరావతి అంటావు, కాసేపు 3 రాజధానులు అంటావు, కాసేపు నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాలుంటే చాలంటావు, కాసేపు మావిగన్ అంటావు, కాసేపు సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పానంటావు, పైపెచ్చిత రాజధాని అని చెప్పానంటే కూటమి నాయకులకు అర్థం కాలేదంటావు. ఏం మాటలయ్యాయి? అసలు అట్లా మాట్లాడొచ్చా? అనవసరంగా డిఎస్సీ మీద నోరు పారేసుకోవద్దు. ఏదో కమిటీలు వేసానని చెప్పానంటున్నావు. ఏం చేస్తుంది ఆ కమిటీ? నేర్చుకోండి, చదువుకోండి, తర్వాత విమర్శించండి.